నమస్తే అవధాని. ఎవరి అయిష్టాలతో సంబంధం లేకుండా కొన్నిసార్లు సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. జరిగిన తర్వాత ఇంకా రెక్టిఫికేషన్‌కి అవకాశం ఉండదు. యూ హ్యావ్ టు ఫాలో ఇట్. భారత రాష్ట్రపతి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావును ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు ఇవాళ. దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ కార్ రేస్లో 54 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయి అనేది ఆరోపణ. కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రాగానే దాని మీద విచారణ మొదలైన తర్వాత వరుసగా పరిణామాలనే సంభవిస్తున్నాయి. 2024 అక్టోబర్లో ఒక కేసు, డిసెంబర్లో ఒకటి, ఇట్లా ఇచ్చేసి ఫైనల్గా రిక్వెస్ట్ని స్టేట్ గవర్నమెంట్ గవర్నర్కి పంపింది పర్మిషన్ కోసం. ఆ పర్మిషను ఎప్పుడు వస్తుంది అనే దాని మీద సందేహాలు చాలా ఉన్నప్పటికీ మొన్న ఎలక్షన్ టైంలో, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ టైంలో దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి కేటీ రామారావు సవాల్ విసిరాడు. అంటే అదేమిటంటే వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం, వాస్తవానికి ప్రయత్నము ఉద్దేశము అదే. అరెస్ట్ చేస్తే కొంత సింపతి వస్తుంది పార్టీకి అనేది ఒక ఆలోచన అయి ఉండొచ్చు. బట్ ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా. సేమ్ ఇస్ ద కేస్ విత్ రేవంత్ రెడ్డి. అతని వ్యూహం అతనికి ఉంది. ఎలక్షన్ అయ్యి రిజల్ట్ వచ్చే వరకు ఈ కేసు సంగతి ఏమీ ఇది కాలేదు. అండ్ రిజల్ట్ వచ్చిన వారంలోగా కేటీఆర్ అరెస్ట్కి పర్మిషన్ వచ్చింది. సో ఓకే రైట్, కేసీఆర్ని ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్, అరెస్ట్ కాదు ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ వచ్చింది. ప్రాసిక్యూట్ చేస్తారు, తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ ఓకే, ఇట్ మే టేక్ ఏ లిటిల్ లాంగ్ టైం. బట్ స్వర్డ్ ఈజ్ హ్యాంగింగ్. అది ఎప్పుడు మీద పడుతుందో తెలియదు. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి అంటే, కేటీఆర్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ కేటీఆర్ ఈజ్ ఇన్ అవుట్ సైడ్ ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు పార్టీలో వాస్తవానికి కేసీఆర్ తర్వాత పార్టీని లీడ్ చేస్తున్నది ఇద్దరు, కేటీ రామారావు, హరీష్ రావు. అంటే కేటీ రామారావు కార్యనిర్వాహక అధ్యక్షుడు కనుక ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ హీఈస్ ది నెక్స్ట్ డిఫాక్టో చీఫ్ ఆఫ్టర్ కేసీఆర్. ఇప్పుడు అతను కనుక ఈ ఫార్ములాస్లో లోపలికి వెళితే హూ విల్ హోల్డ్ ది రెస్పాన్సిబిలిటీ? ఇది ఖచ్చితంగా చాలా ఎర్లీగా తొందరపాటు తనంతో చేస్తున్న వ్యాఖ్య అని అనిపించచ్చేమో చాలామందికి. బట్ ది రియాలిటీ ఈస్ ఇఫ్ నాట్ టుడే టుమారో. ఓకే, ఆల్రెడీ ఈ కేసు విషయంలో దీన్ని లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్దాము అనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు, దాంట్లో డౌట్ అక్కర్లేదు. అండ్ హీ హ్యాస్ ఫిక్స్డ్ హూ హీ హ్యాస్ టు టార్గెట్. ఎందుకంటే అతన్ని ఇంతకుముందు భారత రాష్ట్రపతి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రపతిగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. అండ్ రేవంత్ రెడ్డి నో టార్గెట్స్, దెర్ ఈజ్ నో హైడింగ్. యాజ్ పర్ లా అవకాశం ఎలా దొరికితే అలాగా ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. అదే జరిగితే ఇప్పుడు బీఆర్ఎస్లో నాయకత్వం ఎవరికి ఇస్తారు? ఎందుకంటే కేసీఆర్ హ్యాస్ కన్ఫైన్డ్ హిమ్సెల్ఫ్ టు ఫామ్ హౌస్. మొన్న బై ఎలక్షన్ కూడా ఆయన రాలేదు, అంతకుముందు బై ఎలక్షన్ కూడా రాలేదు. కేసీఆర్ అసలు బయటికి రావట్లేదు. వాట్ అబౌట్ హిజ్ హెల్త్ కండిషన్స్, ఇంకోటి దీని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి, కానీ అవి తీసేస్తే ఆయన అయితే బయటికి రావట్లేదు. బయట వ్యవహారాలన్నీ కేవలం కేటీఆర్, హరీష్ రావు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా లోపలికి వెళితే ఎప్పుడు ఎలాగే ఏమిటి తెలియదు. ఏసీబీ వాళ్ళు ఈ కేసుని ఖచ్చితంగా లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్ళి తీరాల్సి వస్తుంది. ఎందుకంటే అరవింద్ కుమార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఉన్న టైంలో ఈ వ్యవహారం జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే, కేటీఆర్ ఆదేశాల మేరకు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఆదేశాల మేరకు మేము పైసలు ట్రాన్స్ఫర్ చేసామని చెప్పాడు. ఏది? ఆ రేస్ నిర్వహించే సంస్థకి. సో అఫీషియల్గా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక దాన్ని బేస్గా తీసుకుని వీళ్ళు చర్యలకు ఉపక్రమిస్తారు.
నౌ కేటీఆర్ హ్యాస్ టు appear before ACB అండ్ ఆఫర్ హిజ్ ఆర్గ్యుమెంట్స్. సరే, అవి ఎలా వస్తాయి ఏమిటి ఇవన్నీ జరుగుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్కి మిగిలిన ఏకైక నాయకుడు ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ మేబీ హరీష్ రావు. ఎందుకంటే కవిత ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయింది, కేటీఆర్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది, ఇంకా మిగిలిన నాయకుడు హరీష్ రావు అవుతాడు. ఎందుకంటే కేసీఆర్ ఈజ్ నాట్ కమింగ్ అవుట్. అందుకని కేసీఆర్ బయటకు వస్తే పరిస్థితి వేరు. కేసీఆర్ బయటకు రానప్పుడు ఇంకా మిగిలిన నాయకుడు కేవలం హరీష్ రావు అవుతాడు. హరీష్ రావు అంటే ఆల్రెడీ హరీష్ రావుకి కేటీఆర్కి మధ్య కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి అనే మాట కవిత చెప్పింది. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగా వేసుకునే పరిస్థితిలో ఉన్నారు అని. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, దానివల్ల ఎవరు నష్టపోతున్నారు అంటూ పార్టీ కార్యకర్తలు నష్టపోతున్నారు, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు అని చెప్పి ఏమో చెప్పుకొచ్చేది ఆమె. ఇప్పుడు ఇతరు కూడా కేటీఆర్ కూడా లోపలికి వెళ్ళిపోతే ఇన్వేరియబుల్గా పార్టీకి మిగిలిన ఏకైక నాయకుడు హరీష్ రావు అవుతాడు. అండ్ వేర్ ఇట్ లీడ్స్ వీ డోంట్ నో. అండ్ వెదర్ కేటీఆర్ యాక్సెప్ట్స్ హిస్ రోల్ ఫర్ ఎ బెటర్ దిస్ వన్ అనేది కూడా మనకు ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే హీ మే నాట్ యాక్సెప్ట్. చెల్లిని యాక్సెప్ట్ చేయని వాడు బావని యాక్సెప్ట్ చేస్తాను మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. సో లెట్ us wait and see what happens. Surely this is an interesting development.